హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు పిజ్జా పఫ్ అనేది ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం మనకి బ్రెడ్సే కావాలి. ఏ మైదా కూడా ఏమీ అవసరం లేదండి. జస్ట్ ఓన్లీ బ్రెడ్‌తోనే చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలండి. మనకు నార్మల్‌గా మార్కెట్‌లో దొరికేవి వైట్ టోస్ట్ అన్నమాట. ఈ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటి చివర్లనేవి నైఫ్‌తో జస్ట్ బ్రౌన్ కలర్ లాస్ట్‌లో ఉంటాయి కదా! ఆ చివర్లు మాత్రమే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి నచ్చిన షేప్‌లో కావాలన్నా తీసుకోవచ్చు. జస్ట్ ఇది నార్మల్‌గానే తీసుకుంటున్నాను నేను. మనకు కావాలంటే ఏ షేప్‌లో అయినా కట్ చేసుకోవచ్చండి. ఇలా తీసుకున్న తర్వాత చూడండి అన్నీ వైట్ అనేది మాత్రమే ఉంది. వీటిని మనం చపాతీ కర్రతో చపాతీలాగా ప్రెస్ చేసుకొని రుద్దుకోవాలి. అప్పుడు మనకి నీట్‌గా సెట్ అయిపోతదనమాట. సేమ్ మనకి చపాతీలాగే తయారైపోతుంది. దీనికి జస్ట్ వాటర్ తీసుకొని చివర్లో ఉప్పు పోసుకొని మధ్యలో మనకి స్టఫ్ అనేది నేను ఆలు ఫ్రై పెట్టుకుంటున్నాను. టూనా పెట్టుకుంటున్నాను. టూనా ఫిష్ అనేది మీకు నచ్చినట్టు ఏదైనా పెట్టుకోవచ్చు. ఈవెన్ సమోసాలో మనం స్టఫ్ చేస్తాం గదా! అదైనా సరే. ఏదైనా సరే పెట్టేసుకొని చివర్లలా వాటర్‌తో డిప్ చేసుకొని తర్వాత జస్ట్ ప్రెస్ చేసుకోవాలనమాట. ఓపెన్ కాకూడదు కదా! అందుకని. ఇలా 4 వైపులా నీట్‌గా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మనకు నచ్చిన షేప్‌లో చేసుకోవచ్చు. లేదంటే మనకి ఫోర్క్ తీసుకొని చివర్లో ప్రెస్ చేసామంటే మంచి షేప్‌లో కూడా ఉంటాయండి. అంటే ఫ్రై అయిన తర్వాత కొంచెం డిఫరెంట్‌గా చూడడానికి బావుంటాయండి. ఇవన్నీ అలాగే మనకు నచ్చిన స్టఫ్ తీసుకొని ఎగ్ పఫ్ లాగా కూడా చేసుకోవచ్చు. నేను ఇంకొకటైతే టూనా పెడుతున్నానండి. అంటే కొంచెం ఫిష్ ఫ్రై అన్నమాట. కొంచెం నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకైతే ఇవి బావుంటాయి. అలాగే మనం ఇంటి దగ్గర ఎగ్ పఫ్ తింటాం కదా! అలా ఎగ్ మసాలా కూడా దాంట్లో పెట్టేసుకోవచ్చండి. ఏవైనా సరే నీట్‌గా పెట్టేసుకొని ఆయిల్‌లో వేడి చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాంచుకుంటే సరిపోతుంది. ఎక్కువ సేపు కూడా టైం పట్టదు. ఒక 5-10 మినిట్స్ అన్నమాట. మొత్తం ప్రిపేర్ చేసుకోవడానికి. మనకి నచ్చిన స్టఫ్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇదే పెట్టాలని అయితే ఏం లేదు. జస్ట్ మనం సమోసాలు చేసుకుంటాం కదా! సేమ్ అదే విధంగా. మరి మనకి వీట్ ఫ్లోర్ యూజ్ చేయాల్సిన పని లేదు. మైదా ఏమీ లేదు. జస్ట్ బ్రెడ్ మాత్రమే. ఇదైతే పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి. కెచప్ గాని, మయోనీస్ గాని వేసుకొని తినొచ్చు. స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వాళ్ళకి వేడి వేడిగా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎక్కువ టైం అయితే తీసుకోదు. వీట్ ఫ్లోర్ ఏం లేకుండా జస్ట్ బ్రెడ్‌తోనే చేయొచ్చనమాట. మనకు నచ్చిన స్టఫ్ పెట్టుకోవచ్చు. ఇదే పెట్టాలని ఏం లేదు. మనకు కావాలంటే సమోసాలో పెట్టే విధంగా కూడా చేసుకోవచ్చు. చూడండి బోత్ సైడ్ అంటే 2 పక్కల కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పెట్టేసి తీసేసి కేచప్‌తో సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా పఫ్ అనేది రెడీ అవుతుందండి. దీనికి జస్ట్ పిజ్జా పఫ్ అని పేరు పెట్టాను. నేనైతే ఈవినింగ్ టైమ్‌లో విత్ కేచప్‌తో తిన్నానండి. చాలా బా నచ్చింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.